ఓకేనా? ఓకే అంటే ఏంటి? ఇప్పుడు తను యాంగ్రీగా ఉందా? బిజీగా ఉండి అలా పంపిందా? లేదా ఇదేదన్నా సర్కాజమా? ఈ అమ్మాయిల డిక్షనరీలో ఈ ఒక్క మెసేజ్ కే 15 మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి అసలు మాట్లాడిన ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇలా మీరు కూడా కొన్ని మెసేజెస్ ని ఓవర్ అనలైజ్ చేస్తున్నారా? ఒక్క మెసేజ్ లో ఉన్న ఎమోషన్ ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందా? ఒక్క మెసేజ్ ని అనలైజ్ చేయడానికి ఎంత కష్టంగా ఉంటే వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు అనలైజ్ థౌసండ్స్ ఆఫ్ మెసేజెస్? ఈ ప్రాబ్లం రిలేషన్షిప్ లో మాత్రమే కాదు, ఈడియోలో కూడా ఉంటది. నంబర్స్ ని అనలైజ్ చేయడం ఈజీ, బట్ వర్డ్స్, మెసేజెస్, ట్వీట్స్, రివ్యూస్, హౌ డు వి అండర్స్టాండ్ ఎమోషన్స్ హిడెన్ ఇన్సైడ్ ది టెక్స్ట్? సో ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ అదే, రీడింగ్ హర్ మెసేజెస్, టెక్స్ట్ డేటా EDA, ద న్యూ లాంగ్వేజ్ ఆఫ్ డేటా. మీరు ఎంత పద్ధతిగా పెరిగినా, ఎంత సిన్సియర్ అయినా, ఎంత పంచువాలిటీ మెయింటైన్ చేసినా, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీరు యూజ్ చేసే వర్డ్స్ ఇంపార్టెంట్. కరెక్ట్ వర్డ్స్ ని యూజ్ చేస్తే స్వీట్ పర్సన్ లాగా ఉంటారు. సో అమ్మాయిలు తొందరగా ఇంప్రెస్ అవుతారు. అదే రాంగ్ వర్డ్స్ ని యూజ్ చేస్తే మనం ఈ వర్డ్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం, లైక్ వాట్సాప్ చాట్స్, ఇన్స్టా డిఎమ్స్, కమెంట్స్, రివ్యూస్, ఈమెయిల్స్ అండ్ అదర్ పర్సన్స్ తో మాట్లాడేటప్పుడు. ఈ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అన్ని కలిపి టెక్స్ట్ డేటా అంటాం. రియల్ వరల్డ్ లో చాలా కంపెనీస్ ఈ టెక్స్ట్ డేటాని అనలైజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ అమెజాన్, జొమాటో, నెట్ఫ్లిక్స్, స్విగ్గీ. ఇవి కస్టమర్స్ యొక్క రివ్యూస్ ని అనలైజ్ చేసి కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా, కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ ప్రొడక్ట్ నచ్చిందా లేదా, సర్వీసెస్ ఎలా ఉన్నాయి అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో ఒక రివ్యూని చూద్దాం. ఫుడ్ టేస్ట్ ఈస్ అమేజింగ్ బట్ డెలివరీ వాజ్ వెరీ లేట్. ఇక్కడ కస్టమర్ హ్యాపీయా, అన్హ్యాపీయా? ఇది మిక్స్డ్ ఎమోషన్ కదా. సో ఇలాంటి థౌసండ్స్ ఆఫ్ రివ్యూస్ ని మాన్యువల్ గా అనలైజ్ చేయడం, చదవడం ఇంపాసిబుల్ కదా. అందుకే మనం టెక్స్ట్ డేటా అనాలిసిస్ ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియల్ వరల్డ్ టెక్స్ట్ డేటా చాలా మెస్సీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ చూడండి. మెషన్స్ కి ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వై? ఎక్స్ట్రా లెటర్స్, ఎమోజీస్, పంక్చువేషన్స్, అన్నెసరీ వర్డ్స్ ఇలా అన్ని మిక్స్ అయి ఉన్నాయి కదా. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ టెక్స్ట్ డేటాని క్లీన్ చేసుకోవాలి. టెక్స్ట్ క్లీనింగ్. ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా? అన్నెసరీ వర్డ్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ చూడండి. ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటి? యు ఆర్ నైస్. మిగతా వర్డ్స్ అన్ని ఫిల్లర్ వర్డ్స్. సో మనం టెక్స్ట్ డేటాని అనలైజ్ చేసే ముందు ఈ ఎక్స్ట్రా వర్డ్స్ ని రిమూవ్ చేయాలి. అప్పుడే యాక్చువల్ మీనింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఒక స్మాల్ మెసేజెస్ డేటా సెట్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం పాండాస్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. డేటాని టేబులర్ ఫార్మాట్ లో హ్యాండిల్ చేయడానికి పాండాస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం మెసేజెస్ అనే ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకుందాం. ఇందులో ప్రతి ఎలిమెంట్ ఒక మెసేజ్. ఐ రియలీ లైక్ టాకింగ్ టు యూ, యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్, ఐ హేట్ వెన్ యూ రిప్లై లేట్. ఇలా ప్రతి ఒక్కటి ఒక మెసేజ్, అంటే ఒక స్ట్రింగ్. ఇప్పుడు ఈ మెసేజెస్ ని మనం డైరెక్ట్ గా అనలైజ్ చేయలేం. సో వాటిని మనం స్ట్రక్చర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. మనం ఈ మెసేజెస్ అనే లిస్ట్ ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసాం అండ్ ఈ కాలమ్ కి మనం టెక్స్ట్ అనే నేమ్ ఇచ్చాం. ఈ మెసేజెస్ ని రా చాట్ లా కాకుండా ప్రాపర్ టేబుల్ ఫార్మాట్ లో అరేంజ్ చేసుకున్నాం. మన వాట్సాప్ చాట్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్పోర్ట్ చేసుకుని అనలైజ్ చేసినట్టు. స్టెప్ 1, లోవర్ కేసింగ్. ఫస్ట్ మనం లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 వర్డ్స్ చూడండి, 3 సేమ్ కదా, బట్ మెషన్స్ కి ఇవి 3 డిఫరెంట్ వర్డ్స్ లాగా కనిపిస్తాయి. సో మనం వాటిని సేమ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ లెటర్స్ అన్నిటిని లోవర్ కేసెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ df.text అనే కాలమ్ కి str.lower ని యూజ్ చేసి ప్రతి సెంటెన్స్ ని స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అండ్ ఆ రిజల్ట్ ని అదే కాలమ్ లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు రిజల్ట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, ప్రతి లెటర్ అనేది లోవర్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ చూడండి, అమేజింగ్ అనేది అంతా క్యాపిటల్ లో ఉంటే ఇక్కడ మాత్రం లోవర్ కేసెస్ కింద కన్వర్ట్ అయింది. స్టార్టింగ్ లో ప్రతిదీ క్యాపిటల్ లెటర్ ఉంది కదా, కానీ ఇక్కడ ప్రతిదీ లోవర్ కింద కన్వర్ట్ అయింది. స్టెప్ 2, రిమూవింగ్ పంక్చువేషన్స్. ఇప్పుడు మన మెసేజెస్ లో ఉన్న అన్నెసరీ సింబల్స్ ని రిమూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మెసేజెస్ చూడండి. ఇవి హ్యూమన్స్ కి ఓకే గానీ వీటిలో మనకి ఎక్స్క్లమేషన్స్, ఎమోజీస్, క్వశ్చన్ మార్క్స్, ఫుల్ స్టాప్స్ ఇలా చాలా ఉన్నాయి కదా. మెషన్స్ కి నాయిస్ అండ్ ఇవి అనాలిసిస్ కి ఎక్కువ హెల్ప్ చేయవు. సో మనం వాటిని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ఏ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. ఇది టెక్స్ట్ ప్యాటర్న్స్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం లాంబ్డాని యూజ్ చేద్దాం.
ఇక్కడ re.sub అని యూజ్ చేసి ఫేసెస్ అండ్ లెటర్స్ తప్ప మిగతా అన్నిటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. అండ్ అలాగే ఈ లాంబ్డా ఫంక్షన్ మనం టెక్స్ట్ కాలమ్ మీద అప్లై చేసుకుందాం. అండ్ అలాగే మనం దీన్ని సేమ్ కాలమ్ లో స్టోర్ చేసుకుందాం. ఈ రిజల్ట్ లో చూసారా, ఈ కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ ఇలాంటి పంక్చువేషన్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. స్టెప్ 3, రిమూవ్ స్టాప్ వర్డ్స్. ఇమాజిన్ మీ గర్ల్ ఫ్రెండ్ ఒక లాంగ్ మెసేజ్ పంపింది. హే యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ యు ఆర్ రియల్లీ ఏ వెరీ నైస్ పర్సన్ అండ్ ఐ రియల్లీ లైక్ టాకింగ్ టు యూ. ఫస్ట్ టైం ఇది చదివితే చాలా లాంగ్ అనిపిస్తుంది కదా, బట్ దీని మీనింగ్ ఏంటి? యు ఆర్ నైస్, ఐ లైక్ టాకింగ్ టు యూ. మిగతా వర్డ్స్ మెసేజ్ లో ఉన్నాయి కానీ మెయిన్ మీనింగ్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు కదా. ఇలాంటి కామన్ ఫిల్లర్ వర్డ్స్ ని మనం స్టాప్ వర్డ్స్ అంటాం. రియల్ లైఫ్ లో కూడా మన కన్వర్జేషన్స్ లో చాలా ఫిల్లర్ వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, బేసికలీ, జస్ట్, రియల్లీ, లైక్ ఇలాంటి వర్డ్స్ వల్ల మెసేజ్ లెంత్ పెరుగుతుంది కానీ మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. డేటా సెట్ లో థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు వర్డ్స్ లైక్ ఈస్, ద, అండ్, ఆర్, దిస్ మళ్ళీ రిపీట్ అవుతాయి కదా, బట్ ఇవి అనాలిసిస్ కి పెద్ద హెల్ప్ ఏం చెయ్యవు. సో మనం ఈ అన్నెసెసరీ ఫిల్లర్ వర్డ్స్ ని రిమూవ్ చేసుకుంటాం, ఎందుకంటే రియల్ సిగ్నల్ ని క్లియర్ గా చూడడానికి. ఇలానే మనం రిలేషన్షిప్ లో కూడా ఫిల్లర్ వర్డ్స్ ని ఇగ్నోర్ చేసి యాక్చువల్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం మంచిది. ఈడియాలో కూడా మనం సేమ్ లాజిక్ అనేది ఫాలో అవుతాం. స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేస్తే రియల్ మీనింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం NLTK అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. అందులో ఆల్రెడీ స్టాప్ వర్డ్స్ లిస్ట్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మన సిస్టమ్ లో స్టాప్ వర్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టాప్ వర్డ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, నౌ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దెమ్. ఇప్పుడు మన ఇంగ్లీష్ స్టాప్ వర్డ్స్ లిస్ట్ ని తీసుకొని దాన్ని stop_words అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం. ఇక్కడ సెట్ ఫార్మాట్ లో పెట్టడం వల్ల చెకింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఇప్పుడు మనం ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. టెక్స్ట్ కాలమ్ లోని స్టాప్ వర్డ్స్ ని రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ లాంబ్డా ఫంక్షన్ ని టెక్స్ట్ మీద అప్లై చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్ మనం clean_text అనే కాలమ్ లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, మన మెసేజ్ లోని స్టాప్ వర్డ్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకు ఒక క్లీన్ టెక్స్ట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఐ రియల్లీ లైక్ టాకింగ్ టు యూ లోని స్టాప్ వర్డ్స్ అన్ని రిమూవ్ అయిపోయి రియల్లీ లైక్ టాకింగ్ అని వచ్చింది. అలాగే యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్, ఇక్కడ నుంచి అమేజింగ్ పర్సన్, మెసేజెస్ బోరింగ్ సమ్ టైమ్, ఫెంటాస్టిక్ టైమ్, ఇలా మనకి స్టాప్ వర్డ్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఒక క్లీన్ టెక్స్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి మెసేజెస్ క్లీన్ అండ్ సింపుల్ గా కనిపిస్తున్నాయి కదా, మీనింగ్ క్లియర్ గా కనిపిస్తుంది, అంటే అనాలిసిస్ ఈజీ అవుతుంది. స్టాప్ వర్డ్స్ ని రిమూవ్ చేయడం అంటే నాయిస్ ని రిమూవ్ చేసి సిగ్నల్స్ ని క్లియర్ గా చూడడం. అమ్మాయిల మెసేజ్ లో గానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు గానీ ఫిల్లర్ వర్డ్స్ చాలా ఉంటాయి. మెయిన్ మెసేజ్ తెలుసుకోవాలంటే వాటిని ఫిల్టర్ చేయక తప్పదు. సో మనం ఒక టెక్స్ట్ డేటాని అనలైజ్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. దాని తర్వాతే అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. వర్డ్ ఫ్రీక్వెన్సీ. రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కొన్ని వర్డ్స్ ని చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ లో రిలేషన్షిప్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మెసేజెస్ ఎలా ఉంటాయి, మిస్ యూ, లవ్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. కానీ కొన్ని మంత్స్ తర్వాత మెసేజెస్ కొంచెం చేంజ్ అవుతాయి. ఓకే, బిజీ, లేట్. అండ్ కొన్ని రిలేషన్షిప్స్ లో ఇంకా ఎక్కువగా రిపీట్ అయ్యే వర్డ్ ఏంటంటే సారీ. ఇఫ్ సమ్ వన్ మెసేజెస్ సారీ ఎవ్రీ డే, ఆ రిలేషన్షిప్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. సో మన చాట్స్ లో అబ్జర్వ్ చేసుకోవచ్చు విచ్ వర్డ్స్ రిపీట్ ఫ్రీక్వెంట్లీ అని. బికాస్ రిపీటెడ్ వర్డ్స్ సమ్ టైమ్స్ రివీల్స్ ద రిలేషన్షిప్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్ ని డేటా అనాలిసిస్ లో కూడా యూజ్ చేస్తాం. మన డేటా సెట్ లో థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్. ఎందుకంటే రిపీటెడ్ వర్డ్స్ మనకి డేటా సెట్ థీమ్ గురించి క్లూ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్స్ రివ్యూ డేటా సెట్ అనుకోండి. ఇఫ్ దీస్ వర్డ్స్ అపియర్ ఫ్రీక్వెంట్లీ, డెలివరీ, లేట్, డిలే, స్లో, వాటి మీనింగ్ ఏంటంటే డెలివరీ ప్రాబ్లం ఉంది అని. అలానే మీ చార్ట్స్ కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ దీస్ వర్డ్స్ రిపీట్, లవ్, మిస్, డేట్, మీ రిలేషన్షిప్ పాజిటివ్ ఉన్నట్టు. బట్ సారీ, బిజీ, లేట్ ఇలాంటి వర్డ్స్ రిపీట్ అయినాయి అనుకో కొంచెం మీరు టెన్షన్ పడాల్సిందే. సో ఇప్పుడు మన డేటా సెట్ లో మోస్ట్ యూజ్డ్ వర్డ్స్ ఏంటని చెక్ చేసుకుందాం. కౌంటర్ అనే పైథాన్ టూల్ వర్డ్స్ ని కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం దాన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లీన్ టెక్స్ట్ అనే కాలమ్ ఉంది కదా, ఇందులో ఉన్న అన్ని వర్డ్స్ ని కలిపి ఒక సింగిల్ టెక్స్ట్ మెసేజ్ లాగా చేంజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈ రియల్లీ లైక్ టాకింగ్, అమేజింగ్ పర్సన్, వర్స్ట్ డేట్ ఇలా మెసేజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని సింగిల్ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకుంటాం. రియల్లీ లైక్ టాకింగ్, అమేజింగ్ పర్సన్, వర్స్ట్ డేట్ అని.
తర్వాత స్ప్లిట్ యూజ్ చేసి ఆ టెక్స్ట్ ని మళ్ళీ వర్డ్స్ గా బ్రేక్ చేస్తాం. రియల్లీ, లైక్, టాకింగ్, అమేజింగ్, పర్సన్. దీన్ని ఆల్ వర్డ్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కౌంటర్ ని యూజ్ చేసుకొని ఆల్ వర్డ్స్ లో ఉన్న వర్డ్ ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన వర్డ్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. రియల్లీ అనేది ఒకసారి, లైక్ అనేది ఒకసారి, టాకింగ్ అనేది ఒకసారి, అమేజింగ్ అనేది ఒకసారి, ఇలా ప్రతి వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు కౌంట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మన డేటా సెట్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇలా కౌంట్ అనేది తక్కువ వచ్చింది. అదే ఒక బిగ్ డేటా సెట్ అయితే అందులో ఈ స్పెసిఫిక్ వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నది కౌంట్ మనకి ఇలా చూపిస్తుంది అనమాట. మీరు కూడా మీ డేటా సెట్ లో ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలంటే ఇలా చేయండి. సో సింపుల్ గా చెప్పాలంటే వర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే డేటా సెట్ లో ఎక్కువ సార్లు యూజ్ అయ్యే వర్డ్స్ ని ఐడెంటిఫై చేయడం. రిలేషన్షిప్ లో రిపీటెడ్ వర్డ్స్ బిహేవియర్ ని రివీల్ చేస్తాయి. ఈడిఏ లో రిపీటెడ్ వర్డ్స్ డేటా సెట్ స్టోరీని రివీల్ చేస్తాయి. ఎన్గ్రామ్స్. కానీ ఎప్పుడు సింగిల్ వర్డ్స్ మాత్రమే చూస్తే మనకేం అర్థం కాదు. మన చాట్స్ లో కూడా అంతే కదా. ఒక వర్డ్ ని సింగిల్ గా చూస్తే ఒక మీనింగ్ ఉంటది, కాంబినేషన్ లో చూస్తే డిఫరెంట్ మీనింగ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెసేజ్ లో గుడ్ అని ఉందనుకుందాం. అది సింగిల్ వర్డ్స్ లాగా చూస్తే పాజిటివ్ గానే అనిపిస్తుంది. కానీ ఇంకో మెసేజ్ లో నాట్ గుడ్ అని ఉందనుకోండి, మీనింగ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది కదా. అది కంప్లీట్ పాజిటివ్ నుండి కంప్లీట్ నెగిటివ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. రిలేషన్షిప్ లో ఇలాంటి వర్డ్ కాంబినేషన్స్ ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వీటి వల్ల మన రిలేషన్షిప్ యొక్క స్టేటస్ అండ్ ఆ పర్సన్ ఏం చెప్తున్నా అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. అదే వీటిని సింగిల్ వర్డ్ లాగా చూడండి, వీటి వల్ల మీనింగ్ ఏమైనా ఉందా? లేదు కదా. సో డేటా అనాలిసిస్ లో మనం సింగిల్ వర్డ్స్ మాత్రమే కాదు, వర్డ్ పేర్స్ ని కూడా అనాలిసిస్ చేస్తాం. ఈ వర్డ్ కాంబినేషన్స్ నే మనం ఎన్గ్రామ్స్ అంటాం. ఇవి రిలేషన్షిప్ మెసేజెస్ లో యాక్చువల్ కాంటెక్స్ట్ ని రివీల్ చేస్తాయి. సో ఇప్పుడు మనం వర్డ్ కాంబినేషన్స్ ని అనాలిసిస్ చేద్దాం. దానికి మనం కౌంట్ వెక్టరైజర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ కౌంట్ వెక్టరైజర్ టూల్ మన ఈ టెక్స్ట్ ని నంబర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మన ఎన్గ్రామ్ రేంజ్ 2,2 అని యూజ్ చేసుకున్నాం. 2,2 అంటే 2 వర్డ్స్ కలిపి ఒక కాంబినేషన్ క్రియేట్ చేయాలి అని. ఈ వెక్టరైజర్ అనేది 2 వర్డ్స్ కాంబినేషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, అమేజింగ్ పర్సన్, బోరింగ్ సమ్ టైమ్, డేట్ ఎవర్, ఫ్యాంటాస్టిక్ టైమ్, హేట్ రిప్లై, లైక్ టాకింగ్, ఇలా డిఫరెంట్ వర్డ్ కాంబినేషన్స్ అనేది వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, మనం అమేజింగ్ పర్సన్ బట్ కొన్నిసార్లు బోరింగ్ అనమాట. అండ్ అలాగే మనతో మాట్లాడడానికి చాలా ఇష్టం అని చెప్తుంది. మన రిప్లైస్ అనేది హేట్ చేస్తుంది, ఎందుకంటే అంత చండాలంగా రిప్లైస్ ఇస్తున్నాం అనమాట. సో మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూడండి, మెసేజెస్ అనేది బోరింగ్. ఇలా మనం ఈ వర్డ్స్ కాంబినేషన్ చూసి మన రిలేషన్షిప్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డేటా సెట్ లో ఫ్రీక్వెంట్ వర్డ్ కాంబినేషన్స్ ఏంటో తెలిసాయి కదా. అండ్ సమ్ టైమ్స్ ఈ వర్డ్ కాంబినేషన్స్ సింగిల్ వర్డ్ కన్నా ఎక్కువ మీనింగ్ ని రివీల్ చేస్తాయి. వర్డ్ క్లౌడ్. మన చాట్స్ ని కనుక కొన్ని మంత్స్ పాటు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కొన్ని వర్డ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ అని, మిస్ అని, బేబీ అని, సారీ అని. కొంతమంది అయితే ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా, వాటిని ఎక్కువసారి రిపీట్ చేస్తారు. కొంతమంది అయితే కోడ్ వర్డ్స్ ని కూడా యూజ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మన డేటా సెట్ లో ఉన్నట్టు తక్కువ వర్డ్స్ ఉంటే గనక ఓకే, బట్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నప్పుడు ఈ రిపీటెడ్ వర్డ్స్ ని క్విక్ గా విజువలైజ్ చేసి చూడడానికి యూజ్ చేసే టెక్నిక్ నే వర్డ్ క్లౌడ్ అంటాం. వర్డ్ క్లౌడ్ లో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ పెద్దగా కనిపిస్తాయి, రేర్ వర్డ్స్ చిన్నగా కనిపిస్తాయి. ఫస్ట్ మనం వర్డ్ క్లౌడ్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మనం వర్డ్ క్లౌడ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వర్డ్ క్లౌడ్ లోంచి వర్డ్ క్లౌడ్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన గ్రాఫ్ ని డిస్ప్లే చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ ని యూజ్ చేసుకుందాం. సేమ్ ఇంతకు ముందులాగా మన డేటా సెట్ లో ఉన్న అన్ని మెసేజెస్ ని కలిపి ఒక సింగిల్ టెక్స్ట్ లాగా మార్చుకుందాం. దీన్ని టెక్స్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మన వర్డ్ క్లౌడ్ ని క్రియేట్ చేసుకుందాం. మనం దాని కలర్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు
మన వర్డ్ క్లౌడ్ క్రియేట్ అయింది కదా, సో ఇక్కడ ఏదైతే పెద్దగా ఉందో అది ఎక్కువ సార్లు రిపీట్ అయినట్టు. అమేజింగ్, టాకింగ్, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి. సో సైజ్ ని బట్టి మనకి ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటనేది తెలిసింది. ఈ వర్డ్ క్లౌడ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విచ్ వర్డ్ అపియర్ బిగ్గెస్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే వర్డ్ క్లౌడ్ అంటే డేటా సెట్ లో డామినెంట్ వర్డ్స్ ని విజువల్ గా చూపించే టెక్నిక్. ఇది గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ లోని డామినెంట్ వర్డ్స్ కన్వర్జేషన్ టోన్ ని రివీల్ చేస్తాయి. ఈడిఏ లో డామినెంట్ వర్డ్స్ డేటా సెట్ థీమ్ ని రివీల్ చేస్తాయి. ఒకవేళ మీ రిలేషన్షిప్ అనేది హెల్తీగా ఉంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే వర్డ్స్ ఏంటో తెలుసా? బట్ మీ రిలేషన్షిప్ ప్రాబ్లం లో కనుక ఉంటే ఎక్కువ సార్లు ఇలాంటి వర్డ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వర్డ్స్ అనేవి మీ రిలేషన్షిప్ హెల్తీగా ఉందా, హ్యాపీగా ఉన్నారా లేదా అన్న దాని గురించి రివీల్ చేస్తాయి. సెంటిమెంట్ అనాలిసిస్. ఇప్పటి వరకు మనం వర్డ్స్ ని అనలైజ్ చేసాం, బట్ వర్డ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే చూస్తే సరిపోతుందా? ఎమోషన్ కూడా అర్థం కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ చూడండి, ఐ లవ్ టాకింగ్ టు యూ అంటే పాజిటివ్, ఐ హేట్ వెన్ యూ రిప్లై లేట్ అంటే నెగిటివ్. సింపుల్ గా ఓకే అని పంపితే న్యూట్రల్. సో మన రిలేషన్షిప్ చార్ట్స్ ని అనలైజ్ చేస్తే మనం తెలుసుకోవచ్చు మన రిలేషన్ లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, అన్ని న్యూట్రల్ కాన్వర్జేషన్స్ అని. ఈ సేమ్ కాన్సెప్ట్ ని మనం టెక్స్ట్ అనాలిసిస్ లో కూడా యూజ్ చేస్తాం. ఈ టెక్నిక్ ని సెంటిమెంట్ అనాలిసిస్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే టెక్స్ట్ మెసేజ్ యొక్క ఎమోషన్ ని ఐడెంటిఫై చేయడం. ఈ సెంటిమెంట్ అనాలిసిస్ కోసం మనం టెక్స్ట్ బ్లాబ్ అనే లైబ్రరీని యూజ్ చేసుకుంటాం. సో లెట్స్ ఇన్స్టాల్ ఇట్. ఇప్పుడు మనం ఎన్ఎల్టీకే నుండి ఫన్కేటీ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది టెక్స్ట్ మెసేజెస్ ని ప్రాపర్ గా ప్రాసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ బ్లాబ్ అనే క్లాస్ ని యూజ్ చేసి టెక్స్ట్ ని అనలైజ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్. ఇక్కడ టెక్స్ట్ బ్లాబ్ ని యూజ్ చేసి ప్రతి మెసేజ్ కి సెంటిమెంట్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఈ లాంబ్డా ఫంక్షన్ ని మనం క్లీన్ టెక్స్ట్ కి అప్లై చేద్దాం. ఈ రిజల్ట్ ని మనం పొలారిటీ అనే కాలం లో స్టోర్ చేసుకున్నాం. ఈ పొలారిటీ అంటే మెసేజ్ పాజిటివా నెగిటివా అని స్కోర్ రూపంలో చూపిస్తుంది. సో లెట్స్ చెక్ దట్. చూసారా, ఈ పొలారిటీ అనే కాలం లో మనకి స్కోర్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, హేట్ రిప్లై లేట్ అనేది -0.55 లోకి వెళ్ళింది. అమేజింగ్ పర్సన్ అనేది 0.60, అలాగే రియల్లీ లైక్ టాకింగ్ అనేది 0.20. ఇలా ప్రతి దానికి, ఇక్కడ చూడండి బోరింగ్ అనే దానికి నెగిటివ్ లో చూపించింది. ఇలా ప్రతి దానికి ఒక స్కోర్ వస్తుంది అనమాట. పొలారిటీ రేంజ్ ఏంటంటే -1 అంటే నెగిటివ్, 0 అంటే న్యూట్రల్, +1 అంటే పాజిటివ్. పాజిటివ్ మెసేజెస్ కి పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ మెసేజెస్ కి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ పొలారిటీ వాల్యూస్ ని లేబుల్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు చూసారా, ఈ స్కోర్ ని బట్టి ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అని మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకి క్లియర్ గా ఈ వాల్యూని బట్టి ఇది పాజిటివా నెగిటివా లేదంటే న్యూట్రల్ అని తెలుస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే సెంటిమెంట్ అనాలిసిస్ అంటే మెసేజెస్ లో ఉన్న ఎమోషన్ ని డిటెక్ట్ చేయడం. టెక్స్టీడియా లో మనం చేసే మెయిన్ వర్క్ ఏంటంటే సింపుల్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఫ్రీక్వెన్సీ, వర్డ్ కాంబినేషన్స్, సెంటిమెంట్ పొలారిటీ. ఇవి మనకి టెక్స్ట్ డేటాలో ఉన్న బేసిక్ ప్యాటర్న్స్ రివీల్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం అటెండ్ చేయని కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవేంటంటే సర్కాజం, డీప్ హిడెన్ మీనింగ్, ఐరనీ. ఎందుకంటే అవి అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి మోడల్ టాపిక్స్. ఈడిఏ పర్పస్ సింపుల్, టెక్స్ట్ డేటాలో క్విక్ గా ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం. అంటే డేటా సెట్ లోని కన్వర్జేషన్ టోన్ ఏంటి, పాజిటివా నెగిటివా, ఏ టాపిక్ గురించి ఎక్కువ డిస్కషన్స్ అయ్యాయి, ఇలా ఒక ఫస్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ని క్రియేట్ చేయడం. రిలేషన్షిప్ లో మెసేజెస్ అనేవి చాలా పవర్ఫుల్. సమ్ టైమ్స్ ఒక్క సింగిల్ మెసేజ్ మన మూడ్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది. ఓకే, ఫైన్, ఈ 3 వర్డ్స్ అలోన్ చాలా స్టోరీస్ ని క్రియేట్ చేస్తాయి. కానీ రిలేషన్షిప్ ని జడ్జ్ చేయాలంటే 1-2 మెసేజ్లు చాలు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓవరాల్ బిహేవియర్, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, కన్వర్జేషన్ టోన్ ఎలా ఉంది, అప్పుడే రియల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. డేటా అనాలిసిస్ లో కూడా సేమ్ రూల్. సింగిల్ వర్డ్ ని చూసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఇన్స్టెడ్ మనం చూడాలి రిపీటెడ్ వర్డ్స్, వర్డ్ కాంబినేషన్స్, డామినెంట్ టాపిక్స్, ఎమోషనల్ ప్యాటర్న్స్. బికాస్ టెక్స్ట్ డేటాలో కాంటెక్స్ట్ ఆల్వేస్ మ్యాటర్స్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ టెక్స్ట్ ఈడిఏ హెల్ప్స్ us to do. మెస్సీ కన్వర్జేషన్స్ లో నుండి క్లియర్
ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం. దిస్ ఈస్ డేటింగ్ విత్ డేటా వేర్ వి డోంట్ జస్ట్ రీడ్ మెసేజెస్, వి అనలైజ్ దెమ్. ఇప్పటి వరకు మన జర్నీలో మనం అనలైజ్ చేసిన టాపిక్స్ నంబర్స్, టైం ప్యాటర్న్స్, టెక్స్ట్ మెసేజెస్. బట్ రియల్ వరల్డ్ లో డేటా ఇంకా ఒక పవర్ఫుల్ ఫామ్ లో ఉంటుంది. ఇమేజెస్, ఫోటోస్, ఫేస్, ఆబ్జెక్ట్స్, సీన్స్, వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కంప్యూటర్ ఇమేజెస్ ని ఎలా చూస్తాయి, పిక్సెల్స్ ఏంటి, ఇమేజ్ డేటా సెట్స్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అని నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.